అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి శుభవార్త. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10%, 15% సమస్యలపై పరిష్కారం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి 69 సంవత్సరాలు పూర్తయి 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అందించాలి అనే అంశం కొనసాగుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ అలాగే సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మద్దతుగా తీర్పు ఇచ్చినప్పటికీ తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఈ అంశంపైనే సేమ్ పెన్షనర్లకి అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు సమాచారము. అయినప్పటికీ కూడా ఈ అంశాలపై విపులంగా పరిశీలిస్తే ఒక రిటైర్డ్ తహసీల్దారు తన 69 సంవత్సరాలు పూర్తయి 70 సంవత్సరం మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలని అయితే కోర్టులో పిటిషన్ వేశారు. సో ఆయనకు అనుకూలంగానే తీర్పు వచ్చినప్పటికీ ఈ తీర్పు ఆయన ఒక్కరికి మాత్రమే, ఎవరికైతే తీర్పు వచ్చిందో వారికి మాత్రమే వర్తించింది. అర్హులైన ఇతరుల ఎవరికి కూడా తీర్పును అమలు చేయడంలో పెన్షనర్లు పెన్షన్ సంఘాలు తగిన చర్యలు తీసుకోలేదు, కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడలేదు. కాబట్టి ఫలితంగా అర్హత కలిగిన పెన్షనర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారు ఫలితంగా 1 సంవత్సరం పాటు అదనపు పెన్షన్ అయితే కోల్పోతున్నారు ఇప్పటికీ. ఈ తీర్పు రావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పులే. ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తన 79 సంవత్సరాలు పూర్తయి 80 సంవత్సరం మొదటి రోజు నుంచే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ మంజూరు చేయాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు. వాదనలు విన్న హైకోర్టు ఆయనకు పెన్షనర్కు అనుకూలంగానే తీర్పిచ్చింది. సో ఈ విధంగా ఎక్కడ చూసినా పెన్షనర్లకు మద్దతుగా తీర్పు వచ్చినా అప్పటికీ కూడా అర్హులైన మిగతా వారికి వర్తించటం లేదన్నమాట. సో ఎవరికైతే కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకుంటారో వారికి మాత్రమే వారి విషయంలోనే ప్రభుత్వం అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఈ తీర్పుల ఆధారంగా ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు ఫినాన్షియల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ అధికారులకు లేఖ రాశారు కూడా. మరి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తీర్పులను మానవతా దృక్పథంతో పరిశీలించి అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఈ మేరకు 70, 75 ఈ విధంగా 80, 85 సంవత్సరాలకి ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను మంజూరు చేయాలి. ఇంకా రాష్ట్రంలో అర్హత కలిగిన పెన్షనర్లు 70, 75, 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ నిర్ణయాలు అమలు కాకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నారు. ఇంకా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర పెన్షనర్లు చొరవ చూపి సంబంధిత అధికారులకు మరియు మంత్రులకు వినతి పత్రాలు అందించాల్సిందిగా అయితే అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే మనము కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్లో మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగలిగాము 11 సంవత్సరాల 3 నెలలకు, అంటే 135 నెలలకే సివిపి కమ్యూటేషన్ వాల్యూ అనేది మనము ఈ విధంగా తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి అదేవిధంగా పోరాడడానికి సిద్ధంగా ఉండాలి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో కూడా అని చెప్పి ఎంతైనా అవసరం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందనమాట. పెన్షన్లకు అనుకూలంగా ఈ తీర్పు ఇచ్చి 4 సంవత్సరాలు గడిచినప్పటికీ పెన్షనర్లు సరైన చర్యలు తీసుకోలేదు, లేదా కొత్త ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము మానవతా దృక్పథంతో పెన్షనర్లపై తక్షణమే ఈ యొక్క సమస్యలపై స్పందించి ఈ నేపథ్యంలో ఈ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వందలాది పెన్షనర్లు తమ హక్కులను పొందేందుకు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకొని అర్హత కలిగిన పెన్షనర్లకు లబ్ధి చేకూర్చాలని అయితే ఆశిస్తున్నారు. అలాగే ఏదైతే పెన్షన్ తగ్గించారో అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ను 7% 10% గాను, 12% 15% తిరిగి పునరుద్ధరించాలని అయితే పెన్షనర్లు ఆశిస్తున్నారు.